ప్రముఖ సంస్థ అయినటువంటి సాఫ్ట్ ప్రొడిగి అనే కంపెనీ నుండి వచ్చేసి హైరింగ్ ఇంటర్న్స్ కింద రిక్రూట్ చేసుకుంటున్నారు. ఈ కంపెనీలో మనకి 6 మంత్ పాటు ఇంటర్న్షిప్ కమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే వీళ్ళే 6 మంత్ పాటు మనకి ట్రైనింగ్ ఇచ్చి ఫుల్ టైం జాబ్ ఆపర్చునిటీస్ అయితే ప్రొవైడ్ చేస్తారు. దీంట్లో ఐటీ నాన్ ఐటీకి సంబంధించిన రోల్స్ కోసం వచ్చేసి వీళ్ళు రిక్రూట్ చేసుకుంటున్నారు. ఎవరైతే కెరీర్ గ్యాప్ ఉన్న స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకు ఒక మంచి ఆపర్చునిటీ అనమాట. లైక్ 2023 పాస్ అవుట్ అయిన వాళ్ళకు వచ్చేసి ఎలిజిబుల్ అయితే ఉంటుంది. అదే పాటుగా మనకి 2024-25లో ఎవరైతే ఫ్రెషర్గా జాబ్స్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఇంటర్న్షిప్ కమ్ జాబ్ ఆపర్చునిటీ వచ్చేసి ఈ యొక్క సాఫ్ట్ కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. అప్లికేషన్ లింక్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అక్కడ నుండి మీరు అప్లికేషన్ ఇది కూడా చేసుకోవచ్చు. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనకి హైరింగ్ ఇంటర్న్ కింద 2023-24-25 ఇంటర్న్షిప్ కమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఫుల్ టైం ఆపర్చునిటీ అనమాట. సో మనకి జాబ్ టైటిల్ వచ్చేసి ఇంటర్న్షిప్ కమ్ జాబ్ ఆపర్చునిటీ హైరింగ్ ఇంటర్న్ రోల్ కోసం వీళ్ళు రిక్రూట్ చేసుకుంటున్నారు. డ్యూరేషన్ వచ్చేసి 6 మంత్ పాటు ఉంటుందన్నమాట. ఇంటర్న్షిప్ పీరియడ్ వచ్చేసి 6 మంత్ పాటు మీకు ట్రైనింగ్ అయితే ఇస్తారు. ఇమ్మీడియట్గా జాయిన్ అవ్వాలి. జనవరి 2025 నుండి ఈ యొక్క ట్రైనింగ్ అనేది కూడా స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఈ యొక్క ప్రోగ్రాంలో వీరు లెర్నింగ్ అండ్ కెరీర్ అడ్వర్టైజ్మెంట్ కింద ట్రైనీ రోల్ కోసం వీళ్ళు కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ మీద మీకు 6 మంత్ పాటు ట్రైనింగ్ అనేది కూడా ప్రొవైడ్ అయితే చేస్తారు. హై పర్ఫార్మెన్స్ ఇంటర్న్స్కి వచ్చేసి ఫుల్ టైం పొజిషన్ కింద ఆఫ్టర్ ఈ యొక్క ఇంటర్న్షిప్ పీరియడ్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఫుల్ టైం పర్మనెంట్ జాబ్స్ అనేది కూడా వీళ్ళే మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీంట్లో ఓపెన్ రోల్స్ వచ్చేసి బ్యాక్ ఎండ్ ఇంటర్న్ కింద 4 వేకెన్సీస్ ఉన్నాయి. ఫ్రంట్ ఎండ్ ఇంటర్న్ కింద 3 వేకెన్సీస్, క్వాలిటీ అష్యూరెన్స్ అండ్ బిజినెస్ అనాలిసిస్ అలా 4 మనకి వేకెన్సీస్ ఉన్నాయి. అలా మనకి ఐటీ నాన్ ఐటీకి సంబంధించిన ఓపెన్ రోల్స్ కోసం వీళ్ళు ఇంటర్న్ రోల్ కింద వీళ్ళు రిక్రూట్ అయితే కూడా చేసుకుంటున్నారు. దీనికి ఎలిజిబిలిటీ క్రైటీరియా విషయానికి వస్తే ఎవరైతే బ్యాచ్ 2023-24-25 ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అండ్ రీసెంట్ గ్రాడ్యుయేట్ కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆర్ రిలవెంటెడ్ ఫీల్డ్లో పాస్ అవుట్ అయిన వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. బ్రాంచ్ కెన్ అప్లై విషయానికి వస్తే బీటెక్ అనమాట. సిఎస్సి తర్వాత ఐటీఐ తర్వాత మనకి నార్మల్గా ఎంసీఏ చేసిన వాళ్ళు, ఎంఎస్సి ఐటీ డెవలప్మెంట్ క్యూ రోల్, ఎంబీఏ బిజినెస్ అనలిస్టిక్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు అప్లికేషన్ చేసుకోవచ్చు. మీకు అకాడమిక్స్లో మినిమం 60% మార్క్స్ ఉంటే సరిపోతుంది. ఎటువంటి యాక్టివ్ బ్యాక్లాగ్స్ అనేది కూడా ఉండకూడదు అనమాట. సో వీళ్ళు మనకి నార్మల్గా ఎటువంటి స్కిల్స్ చూస్తున్నారంటే ఫస్ట్ మనకి టెక్నికల్ స్కిల్స్ అనేది మీద కొన్ని బేసిక్ నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట. ఫస్ట్ వచ్చేసి దాంట్లో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లైక్ సి, ఊప్స్, జావా మీద మీకు నాలెడ్జ్ ఉండాలి. దాంతోపాటు మనకి బ్యాక్ ఎండ్ అండ్ ఫ్రంట్ ఎండ్ ఏదైతే వెబ్ టెక్నాలజీస్ ఉంటాయో, డేటాబేసెస్ ఉంటాయో దాని మీద నాలెడ్జ్ ఉండాలి. తర్వాత వచ్చేసి మనకి కాంపిటేటివ్ న్యూ టూల్స్ అండ్ టెక్నాలజీస్ మీద మీకు నాలెడ్జ్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ప్రాబ్లమ్ సాల్వింగ్ అబిలిటీస్, కమ్యూనికేషన్ అండ్ కొలాబరేషన్, కమిట్మెంట్ గ్రోత్ ఇలా వర్క్ అయితే చేయాలి. సో వన్స్ ఈ కంపెనీలో జాయిన్ అయ్యే ముందు మీరు 2 years పాటు అయితే కమిట్మెంట్ అనేది కూడా తీసుకోవాల్సి అయితే ఉంటుంది. దాంట్లోనే 6 month ఇంటర్న్షిప్ ట్రైనింగ్ కూడా ఉంటుందన్నమాట. రిమైనింగ్ ఏదైతే టైమ్స్ ఉంటుందో, మంత్స్ ఉంటుందో మనం యాజ్ యూజువల్గా వర్క్ అనేది కూడా చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. సో వీళ్ళు వచ్చేసి మనకి స్టార్టింగ్లో ఇంటర్న్ పొజిషన్ కోసం వీళ్ళు రిక్రూట్ చేసుకుంటున్నారు. తర్వాత ఫుల్ టైం ఎంప్లాయ్ కింద మనకి వీళ్ళు కన్సిడర్ అయితే చేస్తారనమాట. బేస్డ్ ఆన్ హై పర్ఫార్మెన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు వచ్చేసి ఈ 6 month గ్యాప్లో మీకు హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ విత్ రియల్ వరల్డ్ ఐటీ ప్రాజెక్ట్స్ మీద మీకు వర్క్ అనేది కూడా చేపేయడం జరుగుతుంది. దాని తర్వాత మీకు హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అయితే గెయిన్ అయితే చేయవచ్చు. పాజిటివ్, ఎక్స్క్లూజివ్ అండ్ గ్రోత్ ఫోకస్డ్ వర్క్ ఎన్విరాన్మెంట్ మీద మీకు వీళ్ళు ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. తర్వాత ఫైనల్గా వచ్చేసి ఫస్ట్ మీరు అప్లికేషన్ చేసుకున్న క్యాండిడేట్స్కి వచ్చేసి ఫస్ట్ మనకి యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. కోడింగ్ టెస్ట్ ఉంటుంది, టెక్నికల్ రౌండ్ ఉంటుంది, టెక్నికల్ 2 రౌండ్ అయితే ఉంటుంది. ఫైనల్గా మనకి హెచ్ఆర్ ప్లస్ మేనేజ్మెంట్ రౌండ్ అయితే ఉంటుందన్నమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు వెబ్సైట్ లింక్ అనేది ప్రొవైడ్ అయితే చేస్తాను. ఆ యొక్క లింక్ ద్వారా మీరు అప్లికేషన్ ఇది కూడా చేసుకోవచ్చు గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.